బ్రో వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అనమాట. సో ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు, బట్ బెయిల్ వచ్చింది. కానీ ఇందులో కన్ఫ్యూజన్ ఏంటంటే బెయిల్ వచ్చినా కూడా జైల్లోనే ఉండాలంటున్నారు. మరి ఏంటి దీని గురించి? అంటే అందరు ఇప్పుడు అదే అంటున్నారు, బెయిల్ వచ్చింది మరి ఎందుకు జైల్లోనే ఉండాలి, బయటికి వదిలేయచ్చు కదా అని అనుకుంటున్నారు. కాకపోతే అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఆయన మీద ఒక్క కేసు కాదు, 6 కేసులు ఉన్నాయి. సో ఈ 6 కేసుల్లో 5 కేసులకు బెయిల్ వచ్చింది, ఓకే. బట్ ఒక కేసు మిగిలింది. అది కూడా ఏంటంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అనే కేసు. అయితే అప్పట్లో ఆయన అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ దాంట్లో స్ట్రాంగ్ గా ఎవిడెన్స్ తీసుకుని అరెస్ట్ చేశారంటే అదే టీడీపీ ఆఫీస్ మీద ఏదైతే వీళ్ళు దాడి చేశారో ఆ టీడీపీ ఆఫీస్లోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అని కేసులో అరెస్ట్ చేశారు. సో స్టార్టింగ్లో ఈయన ఏం చెప్పాడు, పోలీసులు అడిగినప్పుడు అసలు నాకు ఏం తెలియదు, అసలు ఈ కిడ్నాప్ ఏంటో కూడా నాకు తెలియదు అన్న విధంగా చెప్పిండు. కాకపోతే పోలీసులు ఏం చేశారు, క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ని తీసుకొచ్చారు, సీసీటీవీ ఫుటేజ్. అది కూడా వల్లభనేని వంశీ ఇల్లు, హైదరాబాద్లో ఇల్లులో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. లిఫ్ట్లో నుంచి తన ఇంటికి తీసుకురావడం కావచ్చు, అక్కడ నుంచి కిడ్నాప్ చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పుడు స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూసిన తర్వాత ఇంకా ఆయనకు మళ్ళీ మాటలు మాట్లాడడం కానీ ఇంకేది రాలేదు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా ఆయన బెయిల్ కోసం అని ట్రై చేయడం కావచ్చు, బయట ఉన్న వాళ్ళతోని మంతనాలు జరపడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేశాడు. సో లాస్ట్కి వస్తే మొత్తం 6 కేసుల్లో 5 కేసులకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ ఇప్పుడు బెయిల్ వచ్చింది కూడా కిడ్నాప్ చేసిన కేసులోనే. సో ఇప్పుడు ఎందుకు జైల్లోనే ఉండాలి అంటే టీడీపీ ఆఫీస్ మీద ఏదైతే దాడి చేశారో ఆ దాడి కేసులో మాత్రం ఈయనకి ఇంకా బెయిల్ రాలేదు. మొత్తం ఈ 6 కేసులకు 5 కేసులకు బెయిల్ వచ్చింది, ఈ ఒక్క కేసు మాత్రం ఇంకా మిగిలింది కాబట్టి సో దానికి ఇంకా బెయిల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో అందరూ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది పంపించేసేయండి అనే విధంగా వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎంత ఫైట్ చేసినా ఎన్ని మాట్లాడినా కూడా చట్టానికి అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని రూల్స్ అనేవి పక్కా ఉంటాయి. అది ఎంత పెద్ద వాళ్ళైనా, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ ఫార్మాలిటీస్ ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉంటారు. సో అందుకోసమని ఎవరు మాట్లాడినా కూడా ఆయనకు 6 కేసులు ఉన్నాయి కాబట్టి 5 కేసులకు బెయిల్ వచ్చినప్పటికీ ఇంకో కేసు అదే విధంగా ఉంది. సో దానికి బెయిల్ రాని దాన్ని ఎందుకు బయటకు వదిలేస్తారు? సో వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తున్నారు. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళైతే దీన్ని ఉల్లంఘించేది లేదు. సో మొత్తానికి వల్లభనేని వంశీ మీద ఇలాంటి 6 కేసులే కాకుండా ఇంకా బయటికి రాని కేసులు కూడా చాలా ఉన్నాయి. ఓన్లీ ఈయననే కాదు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పేర్ని నాని కావచ్చు అండ్ రోజా కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళు భూ అక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కావచ్చు, చాలా అన్యాయాలు చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటిదన్నమాట. జగన్మోహన్ రెడ్డి చేతిలో వాళ్ళు ఒక కీలుబొమ్మల్లాగా, వాళ్ళు ఏ చెప్తే అది చేయడం కానీ ఒక ఆట బొమ్మల్లాగా మారిపోయారు. కాబట్టి ఎన్ని అక్రమాలు చేసినా కూడా అక్కడ ఆ ఒక పెద్ద అండ చూసుకొని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, పోలీసులు కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్క అన్ని ఏదైతే కేసులు ఉన్నాయో వాళ్ళు కలుగులో దాగిన ఎలకని ఏ విధంగా బయటకు తీసుకోవాలి, అట్లా ఒక్కొక్క కేసు అంతా కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి శిక్షలు అనేది వేస్తున్నారు. సో అదే క్రమంలో వల్లభనేని వంశీ కూడా ఖచ్చితంగా మరి ఈ కేసులో ఏమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందా అంటే క్లియర్ కట్గా మరి దాన్ని కూడా క్లియర్గా చెప్పలేం ఎప్పుడు బెయిల్ వస్తుంది ఏంటి అని. సో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులు అయితే ఇంకా చాలా మట్టుకు కూడా ఉన్నాయి, చాలామంది ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎప్పుడు దీనికి సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ బయటకు వస్తుంది, ఎప్పుడు శిక్ష పడుతుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు.